హై టు ఆల్ కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన దగ్గర మీరు చూడొచ్చు ఎస్-క్రాస్ వెహికల్ వచ్చింది, మారుతి సుజుకి ఎస్-క్రాస్ వెహికల్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. వుడ్మెన్ వాళ్ళది 2GB ర్యామ్ 16GB రోమ్ వస్తుంది అనమాట మీకు కంప్లీట్. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ప్యానల్ ఏ విధంగా రిమూవ్ చేస్తామని క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను నేను. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. చూడండి సార్, మనకి ఎస్-క్రాస్లో కంప్లీట్ డాష్ బోర్డ్ ఇది మనకి కంప్లీట్. మనకి వెహికల్ వచ్చి టాప్ అండ్ మోడల్. దీంట్లో ఈ విధంగా మనకి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది బ్లూటూత్ సిస్టమ్, బట్ మనకి ఇందులో టచ్ స్క్రీన్ ఏం లేదనమాట. సో దీన్ని మనం కంప్లీట్గా ఇప్పుడు రిమూవ్ చేసేసి ఈ విధంగా ప్యానల్ వేస్తున్నాం మనం. సో ఈ ప్రాసెస్ నేను చూపిస్తాను ఏ విధంగా మనం ప్యానల్ రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో వచ్చి మనకి ఏసీ వెంట్స్ దగ్గర ఉన్నటువంటి ప్యానల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు, ఇది సింపుల్గా రిమూవ్ అయిపోతుంది మనకి. ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ దెన్ మనకి ఎజార్ బటన్ ఇక్కడ సాకెట్ వస్తుంది. ఈ సాకెట్ అనేది రిమూవ్ చేసేసుకొని, లేదంటే ఇట్లా పైన కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇందులో చూసుకుంటే మీకు ఇక్కడ 2 స్క్రూస్ వచ్చినాయి వెహికల్లో. మీకు చూపిస్తాను నేను. క్లాత్ దాల్లేక ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 1-2 స్క్రూస్ ఉన్నాయి. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మనము ఈ ప్యానల్ అనేది బయటకు వచ్చేస్తుంది కంప్లీట్గా. సో నేను ఈ విధంగా 2 స్క్రూస్, ఇప్పుడు ఆ 2 స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకుంటాను దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో. సో ఈ విధంగా స్క్రూస్ ఓపెన్ అయిపోయింది. స్క్రూస్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఎస్-క్రాస్లో 2 స్క్రూస్, అండ్ దెన్ మనం దీన్ని పుల్ చేసుకుంటాం. సో ఇది పుల్ చేసుకోగానే మనకి ఆడియో సిస్టమ్ బయటకు వచ్చేసింది. యాజ్ యూజువల్ మనకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అన్నీ. ఇక్కడ ఇది మెయిన్ సాకెట్, పవర్ సాకెట్, అండ్ ఇది వచ్చేసి మనకి స్టీరింగ్ కంట్రోల్, అండ్ ఇందులో వచ్చేసి యూఎస్బి సాకెట్ వస్తుంది, అండ్ మళ్ళీ మనకి యూఎస్బి ఆక్స్ సాకెట్, అండ్ ఇది వచ్చేసి ఎఫ్ఎం సాకెట్. సో 1 by 1 రిమూవ్ చేసేసుకుందాం. ఎఫ్ఎం సాకెట్ వెళ్ళిపోయింది, అండ్ యూఎస్బి కనెక్టర్ సాకెట్స్, ఇది ఆక్స్ కేబుల్ సాకెట్, స్టీరింగ్ కంట్రోల్, అండ్ మళ్ళీ మనకి మెయిన్ పవర్ సాకెట్. సో అన్నీ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఇందులో నుంచి ఏం చేసుకోవాలి మనం ఇప్పుడు కంపల్సరీగా ఇది రిమూవ్ చేసుకోవాలి. ఈ క్లిప్స్ అనేది మనం కొత్త ఆడియో సిస్టమ్ ఏదైతే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నామో దానికి ఫిక్సింగ్ కోసం మనం ఇది రిమూవ్ చేసేసుకోవాలి. ఇది సింపుల్గా వచ్చేస్తాయి మీకు. ఇవి రిమూవ్ చేసేసిన తర్వాత మనకి ఈ పాత హెడ్ యూనిట్తో వర్క్ లేదు ఇప్పుడు ఇంకా. సో మీరు చూసుకుంటే ఇందులో ఇంకో చేంజెస్ వస్తుంది మనకి. ఇది ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుంది. దీనికోసం ఏంది మనకి ఇక్కడ ఏసీకి ఇది ఇచ్చేసిండు. సో ఇది కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. పైనుంచి ప్యానల్ వస్తుంది మనకి ఇక్కడ. ఈ పైన ప్యానల్ కూడా మనం రిమూవ్ చేసేసుకుంటే అది మళ్ళీ దీనికి పెట్టేస్తాం అనమాట. మీరు చూడొచ్చు, నేను ఇది ఏ విధంగా రిమూవ్ చేయాలో కూడా చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, ఈ పైన ప్యానల్ కూడా రిమూవ్ చేసుకోవాలి మనం. ఇది ఓపెన్ చేసుకున్నాను నేను. ఇక్కడ చిన్న లాక్స్ వస్తాయి. ఈ లాక్స్ని ఇట్లా అనుకుంటూ మనం ఈ లాక్స్ని బయటకు అనేసుకొని దీన్ని పుల్ చేసుకుంటే ఇది బయటకు వచ్చేస్తుంది మనకి. ప్యానల్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న లాక్స్ ఇలా కనిపిస్తుంది కదా, ఈ లాక్ అనేది బయటికి ఇట్లా అనేసుకుంటే మనకి ఇది బయటకు వచ్చేస్తుంది సిస్టమ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మనం ఇన్సైడ్ కూడా సేమ్ లాక్స్ వస్తాయి. దీన్ని ఈ విధంగా బయటకు అనేసుకుంటుంటే ఇది బయటకు వచ్చేసింది. సో ఇంకోటి ఎజార్ బటన్ కూడా సింపుల్ ఉంటుంది చూడండి మనకి. ఇది ఇక్కడ వచ్చిన ఈ ప్రెస్సింగ్, ఈ బటన్ అనేది ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, ఇది బయటకు వచ్చేస్తుంది. సింపుల్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఓల్డ్ ప్యానల్, అండ్ మనకి దీనికే ఇంటిగ్రేటెడ్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు, అయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఇది కంప్లీట్ ప్యానల్కి వచ్చింది కాబట్టి మనకి ఇది అవసరం లేదు. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఎజార్ బటన్ సింపుల్గా మనం ఇందులోకి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఎట్లా రిమూవ్ చేసినామో అదే విధంగా బయట నుంచి పెట్టేసుకొని పొజిషన్ మనకి ఇందులోకి లాక్ చేసేస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లాక్, ఇది లాక్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పుడు ప్రాపర్ లాకింగ్ వచ్చింది మనకి. అండ్ మళ్ళీ ఏసీ వెంట్స్, ఈ ఏసీ వెంట్స్ ఎట్లా రిమూవ్ చేసినామో అదే విధంగా మనం ఇందులో ప్యాక్ చేసుకోవాలి ఇట్లా. సో ఇది కూడా ప్రాపర్ లాకింగ్ వచ్చేస్తుంది మీకు. అండ్ అయిపోగానే నేను వైరింగ్ కూడా చూపిస్తాను. నేను వైరింగ్ ఏ విధంగా చేస్తాము అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కెమెరా ఏ విధంగా వర్క్ చేస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, స్టీరింగ్ కంట్రోల్ పేరింగ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో
చూడొచ్చు సార్, మనం ఇవన్నీ ఫిట్ చేసేసినాను నేను ఇందులో ఏసీ వెంట్స్. ఏం లేదు, ఈ లాక్స్ ఫస్ట్ చూపించినాం కదా, సేమ్ లాక్స్లో ఇవి లాక్ అయిపోయినాయి. సో ఈ విధంగా లాక్స్ అయినాయి అంతే, అంతకుమించి ఏం లేదు మనకి ఇందులో. అండ్ మళ్ళీ ఎజార్ బటన్ కూడా ప్రెస్ చేసేసినాం మనం, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి వెహికల్ వైరింగ్లోకి వెళ్ళిపోదాం. వెహికల్ వైరింగ్లో మనకు వచ్చిన ఏమేమి ఉన్నాయంటే, ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెంబడి మనకి ఈ విధంగా సాకెట్స్ వస్తాయి మీకు. ఈ విధంగా సాకెట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇది మెయిన్ పవర్ సాకెట్ సార్. మనం ఇక్కడ మెయిన్ పవర్ సాకెట్ ఇందులో నుంచి తీసినాం కదా, ఫస్ట్లో మనకి బ్లూ కలర్ వైర్ సాకెట్. దిస్ ఈజ్ ద మెయిన్ వైర్ సాకెట్. ఇది దీనికి ఇన్సర్ట్ చేసేస్తాను నేను. ఇది మన స్టీరియోకి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ మళ్ళీ యాంటీనా పిన్, ఇంకోటి వచ్చి మనకి ఇందులో యాంటీనా పిన్ వస్తుంది ఇక్కడ. సో ఇది వచ్చి యాంటీనా పిన్ అనేది ప్రాపర్ లాక్ కావాలి సార్ మనకి ఇందులో. కొంచెం ఒక్కోసారి ఏంటంటే మీకు ప్రాపర్ లాక్ కాకుంటే ఎఫ్ఎం సిగ్నల్ సరిగ్గా రాదు, బ్రేక్ అవుతుంటుంది. ఆ బ్రేక్ అవ్వడానికి ఏంటంటే ఇందులో లాక్ అనేది ప్రాపర్ కూర్చుంటే ఎక్కడ కూడా మనకి సిగ్నల్ అనేది బ్రేక్ కాదు, ప్రాపర్గా వస్తుంది అనమాట. ఎఫ్ఎం సిగ్నల్స్ కూడా మంచి నీట్గా వస్తుంది. అండ్ దెన్ మనకి ఇందులో వచ్చేసి మనకి ఇంకా ఇప్పుడు ఇది వచ్చింది సాకెట్. ఇది ఆఫ్టర్ మార్కెట్ యాంప్లిఫైర్ కానివ్వండి, మనం 4 ఛానల్ యాంప్లిఫైర్ అండ్ సబూఫర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇవి యూజ్ అవుతాయి. ఇది స్టీరియోకి వెళ్ళిపోతుంది సాకెట్, ఇది ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ మళ్ళీ ఇది కంపెనీ కంపెనీ మనకి యూఎస్బీ వర్క్ చేసుకోవాలంటే ఇది వస్తుంది. అండ్ ఇది కూడా పెట్టుకుందాం. ఇంకోటి మైక్, ఎక్స్టర్నల్ మైక్ వచ్చింది మనకి, ఇది చూసుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్ మైక్, వాయిస్ కమెంట్స్ చూసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను అనమాట నేను, ఈ ఏరియాలో ఇన్స్టాల్ అవుతుంది మనకి ఇట్లా ఇక్కడ. ఇది ఎందుకంటే ఇక్కడ పెడితే ఏంటంటే మనకి వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది. ఇన్సైడ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే వాయిస్ అనేది స్లోగా వస్తుంటుంది బయట చేస్తే. ఈ ఇన్స్టాలేషన్ కూడా పైన అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇంకొచ్చి మనకి ఇందులో మెయిన్ చూసుకుంటే మనకి 2 USBs వచ్చినాయి, 2 USB సాకెట్స్. 1 360 డిగ్రీ కోసం, 360 డిగ్రీ కెమెరా కోసము, ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి ఇవి మనం ఏదైనా ఫైల్స్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట, మూవీస్ కానీ ఫైల్స్ కానీ. అండ్ ఇంకోటి ఇది వస్తుంది మీకు, ఇది చూసుకోవచ్చు మనకు రివర్స్ కెమెరా ఇన్ కోసం ఈ సాకెట్ వస్తుంది. అండ్ మెయిన్ పవర్ సాకెట్ పెట్టేసినాము. మనకి ఇక్కడ ఒక వైర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఈ కంపెనీ వైర్ ట్యాంపర్ చేయం, ఏదో స్టీరియో నుంచి వస్తుందో వైర్, ఇది బ్యాక్ వైర్ అనమాట. ఈ బ్యాక్ వైర్ ఏంటంటే మనం రివర్స్ గేర్ వేసినప్పుడు యాక్టివేట్ కావడానికి ఈ విధంగా వస్తుంది మీకు. నేను ఆల్రెడీ ఇక్కడ రివర్స్ కేబుల్ వైర్ తీసుకున్నాను, అంటే వెనక కెమెరా కూడా పెడుతున్నాం కదా దీనికి. అది కూడా రొటేట్ కెమెరా అనమాట, ఏ విధంగా రొటేట్ అవుతుంది. అండ్ బర్డ్ వ్యూ కెమెరా ఇది కూడా మనం వేసి. సో ఇవి రెండు తీసి ఇక్కడ జాయిన్ చేసుకుంటాను నేను. ఇది ఒకటే వైర్ అనేది మనం ఇక్కడ జాయిన్ చేస్తాము, అది కూడా ఎక్కడ వైర్ కంపెనీ వైర్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఇది సాకెట్ అయిపోయిన తర్వాత మనం దీనికి టేపింగ్ చేసేసుకొని టేపింగ్ అయిపోయింది. సో ఇక్కడ యాంటీనా పిన్ సాకెట్ వచ్చింది, ఇది వచ్చింది. అండ్ మళ్ళీ మనం ఇందులో 2 USBs ఇక్కడ నేను గ్లో బాక్స్లో ఇచ్చేస్తాను మీకు. ఈ 2 USB కేబుల్స్ కూడా గ్లో బాక్స్లో ఇస్తాయి, ఎందుకంటే ఇక్కడ బయట పెట్టినా మనకు కనిపిస్తుంటుంది కాబట్టి గ్లో బాక్స్లో సేఫ్ సైడ్ ఉంటుంది, ప్లస్ అన్విజిబుల్ ఉంటుంది అనమాట USB. ఓకే, ఈ 2 USBs సైడ్కి వచ్చేస్తాం మనకి. ఇన్సైడ్కి 2 USBs వచ్చినాయి. అండ్ మళ్ళీ మనం ఒకటి ఇది పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది కొంచెం స్కైకి ఓపెన్గా ఉంటే ఏంటంటే మనకి సిగ్నల్ అనేది ప్రాపర్ క్యాచ్ అవుతుంది అనమాట. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ GPS అంటే మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది మనకి స్కైకి ఓపెన్గా ఉండాలి, బికాజ్ ఏంటంటే శాటిలైట్తో వర్క్ చేస్తుంది. ఇది శాటిలైట్ నుంచి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకొని మన అక్యురేటెడ్ లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో దట్ ఇది ఏంటంటే మనం కొంచెం విజిబుల్గా స్కైకి విజిబుల్గా పెట్టుకుంటేనే మనకి ప్రాపర్ సిగ్నల్ వస్తుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను, వైర్ అనేది ఇన్సైడ్కి తీసుకుంటాను, ఎక్కడ విజిబుల్ ఉండకుండా వైర్ చూపిస్తాను. అండ్ సింపుల్గా మనం ఇది ఇట్లా డౌన్ చేసుకోవాలి ఫస్ట్. ఇది సింపుల్గా ఇట్లా ఇది డౌన్ చేసుకున్న తర్వాత మనకి ఇది బయటకు అనేసుకోవచ్చు. ఇది బయటకు అనేసుకొని ప్యానల్ వచ్చేసింది. సో ఈ ప్యానల్లోకి మనము
ఇక్కడ పెట్టేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తాను. పెట్టేసి వైర్ అనేది ఇన్సైడ్కే తీసుకుంటాను. వైర్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ కంపెనీ వైర్స్ వెళ్తూ ఉంటాయి, సో వాటికి ఏం డిస్టర్బ్ కాకుండా మనం సపరేట్గా వైర్ వేస్తాం. చూడొచ్చు సార్, మనం ఇందులో లోపల ఇక్కడ పెట్టిన వైర్ ఇన్సైడ్ నుంచి ఇట్లా నేను ఇన్సైడ్ నుంచి మళ్ళీ ఇందులోకి తీసుకుంటున్నాను. సో అన్ని వైర్స్ వచ్చేసినాయి మనకు. మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం ప్యాక్ చేసుకున్నాం, ఎట్లా తీసాం అట్లా సింపుల్. ఇది ఎక్కడ ఉండదు. ఈ లాక్స్ ఉన్నాయి, ఈ లాక్స్ అనేది ఇందులోకి వెళ్ళిపోవాలి అంతే. ఈ దేని లాక్లోకి అది వెళ్ళిపోతే ఏంటంటే ప్రాపర్గా మనకి ఫిక్సింగ్ వచ్చేస్తుంది, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి సార్, మనకి యాజ్ ఇట్ ఈస్ లాక్లో కూర్చుంది. అండ్ ఇన్సైడ్ వచ్చి మనకి ఇట్లా చూసుకుంటే మీరు ఇన్సైడ్ ఈ లాక్స్ ఉన్నాయి కదా, 1 2 3 లాక్స్ అనేది ఇక్కడ వస్తుంది మనకి బాడీకి. సో ఈ లాక్స్లో ఇది కూర్చుంటే మనకి ఎక్కడ కూడా వైబ్రేషన్ ఉండదు. సింపుల్గా మీరు ఇది కూర్చొని ఇట్లా కొట్టేస్తాను, ప్రాపర్ లాక్ అయిపోయింది. అండ్ మళ్ళీ బీడింగ్, ఈ బీడింగ్ ఎట్లా తీసినాం అనేది అట్లనే పెట్టేస్తాను. సో ఈ బీడింగ్ కూడా లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్టీరియో దగ్గరికి వచ్చేదాం. ఎవ్రీథింగ్ ఇస్ లాక్, ప్రాపర్ లాక్ అయింది. జీపీఎస్ అనేది స్కైకి ఓపెన్గా పెట్టినాం మనం చూసుకోవచ్చు. స్కైకి ఓపెన్గా వచ్చాయి. ఇక్కడ మైక్ అనేది ఇక్కడ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. మైక్ ఇక్కడ వచ్చేసి మనకి దీని నుంచి ఇన్సైడ్గా మనకి లోపలికి వచ్చేస్తుంది వైర్ అంతా. సో ఇన్స్టాలేషన్ ఇది ప్రాసెస్. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఇదే విధంగా ప్రతి వెహికల్ అప్డేట్ ఇస్తుంటాను నేను. అంటే ప్రతి వెహికల్ యాక్సెసరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనకి అన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ చూడండి సార్, మనకి ఆల్మోస్ట్ అన్ని వైర్స్ వచ్చేసినాయి మనకి డాష్ బోర్డ్లోకి. ఇప్పుడు మైక్ వైర్ అక్కడ నుంచి వస్తుంది అనమాట మనకి. ఆ మైక్ వైర్ ఒకటి వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయి. అంతలో మనం ఏంటంటే ఇవైతే పాతదాని నుంచి రిమూవ్ చేసుకున్న ఈ క్లిప్స్ ఇలా పెట్టేసుకోవాలి. 1 2 3 4 లాక్ అయినాయి, మీరు చూసుకోవచ్చు. అన్ని యాజ్ ఇట్ ఈస్ లాక్స్ అనేది ఎక్కడి నుంచి రిమూవ్ చేసినామో అక్కడే ఇన్సర్ట్ చేసినాం మనం. ఇప్పుడు చూడండి సార్, మనకి బేసిక్ ఇప్పుడు వైర్స్ అన్నీ అయిపోయినాయి. నేను ఏ విధంగా వైర్ 1 by 1 స్టీరియోలో ఇన్సర్ట్ చేస్తుంటాను. ఇది మెయిన్ పవర్ సాకెట్ దగ్గర వెళ్ళిపోయింది, ఇందులోకి ఫిట్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఇందులో మనకి యాంటీనా పిన్ ఇక్కడ వచ్చేసి మనకి యాంటీనా వస్తుంది. అండ్ దానికి ముందు మనము జీపీఎస్ యాంటీనా ఫిట్ చేసుకుందాం. ఇక్కడ ఇది రిమూవ్ చేసేస్తే జీపీఎస్ కనిపిస్తుంది, జీపీఎస్ యాంటీనా. ఇది ఇన్సర్ట్ చేసుకొని దీన్ని రౌండ్గా తిప్పేసుకుంటే మనకు ఈ విధంగా రౌండ్గా తిప్పేసుకుంటే ఇది ప్రాపర్గా ఫిట్టింగ్ వస్తుంది. చూసుకోవచ్చు, ప్రాపర్ ఫిట్టింగ్ వచ్చింది. అండ్ దెన్ యాంటీనా పిన్ ప్రాపర్గా వచ్చేసింది. అండ్ మళ్ళీ ఇందులో మిగిలిపోయింది వచ్చి మనకి రివర్స్ కెమెరాది. సో రివర్స్ కెమెరా సాకెట్ సపరేట్ వస్తుంది, మీకు చూపించిన నేను. ఇది ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి మనకి. ఇక్కడ ఈ ఎడ్జ్లో ఫిట్ అయిపోయిన తర్వాత మనకి దీన్ని కూడా ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి టేపింగ్ వేసేసుకుంటే ఏంటంటే కదలకుండా ఉంటుంది. ఈ టేప్ ఇన్స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ వర్క్ అనేది దాని. ఇందులో మిస్సింగ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆఫ్టర్ మార్కెట్ యాంప్లిఫైయర్స్ కానీ ఇవి ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనము ఇది అవుట్పుట్ అనేది అవసరం పడుతుంది. అండ్ మళ్ళీ ఇందులో కూడా మనం ఇక్కడ దేని సాకెట్ దానికి వస్తుంది, అక్కడే ప్రెస్ చేస్తే సరిపోతుంది మనం. ఇంకోటి ఇక్కడ మిస్సింగ్ అవుతుంది మనకి మైక్, ఎక్స్టర్నల్ మైక్. ఇది కూడా ప్రాపర్ లాక్ అవ్వాలి. ప్రాపర్ లాక్ అవ్వకుంటే మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట, వాయిస్లో డిస్టర్బెన్స్. సో దీనికి కూడా టేప్ వేసేసుకున్నాం మనం. అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ డన్. యాంటీనా పిన్ అయిపోయింది. యాంటీనా పిన్, జీపీఎస్, కెమెరా, ఎక్స్టర్నల్ యాంప్లిఫైయర్స్ సాకెట్ అండ్ మెయిన్ సాకెట్ అన్నీ ఫిట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనకి ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏం ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి సార్, సాకెట్స్ అన్ని ఫిట్ అయిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇది లాక్ చేసుకున్నాం. ఇది ఎజార్ బటన్, అక్కడ ఎజార్ వర్క్ చేస్తుంది, చూసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇన్సర్ట్ చేసేస్తున్నాం. చూడండి, ఆ లాక్స్ ఉన్నాయి కదా, లాక్స్లోకి చూసుకొని మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా లాక్స్లోని ప్రెస్ చేసేసాలి. ఈ 1 2 లాక్ అండ్ 3rd 4th లాక్. యా, పర్ఫెక్ట్.
ఈ ఫినిషింగ్ చూడండి, మనం ఎడ్జ్ టు ఎడ్జ్ ప్రాపర్ వచ్చింది. ఫినిషింగ్ అంతా కూడా మీరు చూసుకుంటే ప్రాపర్ ఎడ్జ్ టు ఎడ్జ్ వచ్చేసింది, ఎక్కడ కూడా మిస్సింగ్ లేదు. అండ్ మళ్ళీ మనం ఒకసారి ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసుకొని చెక్ చేసుకుందాం మనం. చూడండి సార్, ఇది కంప్లీట్గా మనకి ఇప్పుడు స్టీరియో ఆన్ అయిపోయింది. సో స్టీరియో ఆన్ అయింది. మనకి బేసిక్ సెట్టింగ్స్ ఫస్ట్ కావాల్సిన సెట్టింగ్స్ చూసుకోవాలి మనం. అండ్ మళ్ళీ మనకి హైవుడ్మెంట్ కంపెనీది. అండ్ మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కార్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ ఇన్ఫో కూడా వస్తుంది అనమాట. సాకెట్ ఏ వైర్ ఏంది అనేది ఇన్ఫో కూడా మనకి ఇక్కడ వస్తుంది. అండ్ ఇందులో స్టీరింగ్ ఇలా వెళ్ళిపోయినా స్టీరింగ్ సెట్టింగ్ చూసుకోవచ్చు మనం. కంపెనీ స్టీరింగ్ ఇక్కడ వచ్చింది మీకు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మ్యూట్ బటన్ ఫస్ట్ ఉంది. సో మ్యూట్ మనం ప్రెస్ చేసుకున్నాం. మ్యూట్ ప్రెస్ చేసి ఇందులో మ్యూట్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి హోల్డ్ చేస్తే సరిపోతుంది. సక్సెస్ అయిపోయింది సెటప్. అండ్ దీన్ని ప్రెస్ చేసిన నేను ఇప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ హోల్డ్, లాక్ అయిపోయింది. మైనస్ హోల్డ్, సక్సెస్. అండ్ జీపీఎస్కి ఇక్కడ మనకు ఆప్షన్ లేదు. సో జీపీఎస్ యాంటీనా ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఇందులో ఇంకోటి మోడ్ ఆప్షన్, సక్సెస్. ఇదే విధంగా మనం ఏమేమైతే మనకి ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన స్టీరింగ్లో ఆప్షన్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ పేర్ చేసేసుకుంటాం సింపుల్గా. దీన్ని ప్రెస్ చేయాలి. కాల్ లిఫ్ట్ బటన్ ఎండ్ అయింది, సక్సెస్. అండ్ ఎండ్ బటన్ ప్రెస్ చేసిన, ఎండ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తున్నాం ఇక్కడ, ఇది కూడా సక్సెస్ అయిపోతుంది, సక్సెస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్. అండ్ మళ్ళీ తర్వాత మనకి బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ మళ్ళీ మీరు చూసుకోండి ఇప్పుడు రివర్స్ వేసి చూద్దాం మనం ఒకటి. రివర్స్ కూడా ప్రాపర్గా మనకి ఒకసారి ఆన్ చేసుకుంటే, ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఈ లైన్స్ ఏంటంటే మనకి రొటేటింగ్ లైన్స్ అనమాట. ఇవి అనేది స్టీరింగ్ మనం ఏ విధంగా ఫోల్డ్ అయితే మనం రన్ చేస్తుంటామో అట్లా ఈ లైన్స్ కూడా అటు ఇటు ఎండ్ అవుతుంటుంది. అండ్ మళ్ళీ మనకి ఏదైనా వచ్చినా కానీ స్టాప్ లొకేషన్ చూపిస్తుంది ఇండికేట్ చేసుకుంటూ. సో ప్రాపర్ ఇది మీరు చూసుకోండి. బర్డ్ వ్యూ అంటే మనం డిక్కీకి ఫిట్ చేసినాం. ఇది కెమెరా మీకు చూపిస్తాను నేను బ్యాక్ సైడ్ ఎక్కడ ఫిట్ చేసినాము. ఇది అనేది గ్రౌండ్ మొత్తం చూపిస్తుంది. మనం అదే ఇన్ కేస్ మనం బంపర్కి వేసుకుంటే ఏంటంటే 160 డిగ్రీలో వస్తుంది మొత్తం. సార్ నేను డిక్కీలో కెమెరా ఏ విధంగా ఎక్కడ ఫిట్ చేస్తాను అని చూపించాను కదా, మనకి ఇన్సైడ్ వచ్చింది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది మనకి ఇంకా కొంచెం జూమ్ చేసి చూపాము మీరు చూసుకోవచ్చు. ఇది బర్డ్ వ్యూ కెమెరా అనమాట. అంటే మనకి ఆఫ్ రౌండ్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఉన్న ఆఫ్ పోర్షన్ మొత్తం కూడా కవర్ చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు మనకి ఇందులో చూపిస్తున్నాం అనమాట. ఈ విధంగా లైన్స్ అనేది రొటేట్ అవుతాయి మనకి ఇంట్లో. అండ్ దిస్ ఈజ్ మీరు చూసుకోవచ్చు. ఇంట్లో మనకి యూట్యూబ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మనం ఇప్పుడు గూగుల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ అప్డేట్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ S-Cross వెహికల్. సో ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి అంటే నా ఛానల్. ఇదే విధంగా ప్రతి వెహికల్ అప్డేట్ ఇస్తుంటాను నేను.